హిట్ చేసినందుకు ముఖ్యమంత్రి వర్యులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రోడ్లు, మంచినీరు, కరెంటు సదుపాయం, విద్య, ఆరోగ్యం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అధ్యక్ష. తరాలు మారిన గిరిజనుల యొక్క తలరాతలు మారట్లేదని చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. గిరిజనులు కోట్లు అడగట్లేదు అధ్యక్ష, మా బ్రతుకులు మార్చండి అని అడుగుతున్నారు అధ్యక్ష. గిరిజనులు అభివృద్ధి చేయడానికి గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు ఐటీడీలను ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ సంస్థల ద్వారాగా గిరిజన గూడాలకి అన్ని సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. తర్వాతి కాలంలో ఐటీడీలు నిర్వీర్యం అయిపోయి వీటి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు అధ్యక్ష. కానీ ఇప్పుడు కనీసం ఎక్కడ కూడా ఐటీడీల ద్వారాగా ఉపాధి అవకాశాలు కానీ, అభివృద్ధి కానీ, అలాగే ట్రైగర్కి సంబంధించినటువంటి నిధులు కూడా ఎక్కడ మంజూరు చేయట్లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఐటీడీలను ఉద్యోగస్తులు ప్రక్షాళన చేసి మంచి ఉద్యోగస్తులు పెడితే ఐటీడీలు డెవలప్మెంటే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. చిరు బాలరాజు గారు చెప్పినట్టుగా ఏజెన్సీ ప్రాంతం డెవలప్ చెందాలంటే ఖచ్చితంగా ఐటీడీల యొక్క పనితీరు మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. దానిలో భాగంగా ఇప్పుడు మా రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం అధ్యక్ష. దీంట్లో చూస్తే గత ప్రభుత్వం నుంచి ఇప్పటికి కూడా ఐటీడీలో ఏ మార్పు లేదు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే 10-15 సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్గా అక్కడే ఉంటూ గత ప్రభుత్వంలో వాళ్ళే ఉండి ఇప్పుడే వాళ్ళే ఉండి కనీసం అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రజలు నోచుకునేటువంటి పరిస్థితులు నా ఐటీడీలో కాకుండా మిగతా ఐటీడీలో కూడా ఇట్లాగే ఉందని మా ఎమ్మెల్యేస్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి కొన్ని నేను మా మంత్రి గారిని అడగడం జరుగుతూ ఉంది. గిరిజన అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న ఐటీడీలన్నీ సొసైటీ చట్టం కింద ఏర్పడినా కాదా, సొసైటీల చట్టం ప్రకారం ఎప్పటికప్పుడు అవి రెన్యువల్ అవుతున్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను. వాటికి ఏటా ఆడిట్ జరుగుతుందా లేదా, గత 6 సంవత్సరాలుగా జరిగిన ఆడిట్ రిపోర్ట్ వివరాలు తెలపగలరని మా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఐటీడీఏ సొసైటీలకు జిల్లా కలెక్టర్లు చైర్మన్లు కదా, వైసీపీ ప్రభుత్వంలో చేసిన అనాలోచిత జిల్లాల విభజన ప్రభావంతో మారిన ఆయా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఐటీడీఏలకు కొత్త జిల్లా కలెక్టర్ను చైర్మన్గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఏమైనా జారీ చేసిందా లేదా, నిబంధనల ప్రకారం ఏ ఐటీడీలో గత 6 సంవత్సరాలుగా అంటే 2019 నుంచి 25 వరకు ఎప్పుడెప్పుడు వార్షిక సమావేశాలు ఎవరి అధ్యక్షతన జరిగాయన్నది మా మంత్రి గారు తెలపగలరు.